నంద్యాల ప్రజలకు గొప్ప అవకాశం. మీరు మన నంద్యాలలో ఫ్యూచర్ సిటీ రైతు నగర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్లు కొనాలంటే ధరలు పూర్తిగా పెరిగిపోయాయని బాధపడుతున్నారా? ఇప్పుడు మన ప్రకృతి 2లో అందరికీ అందుబాటులో అనుకూలమైన ధరలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 10 ఎకరాల సువిశాలమైన వెంచర్లో ఓపెన్ ప్లాట్లు కలవు. మరి ఇదెక్కడుంది అనుకుంటున్నారా? మన నంద్యాల మెడికల్ కాలేజ్ నుంచి కేవలం 6 నిమిషాల్లోనే మీ వెంచర్ కి చేరుకోవచ్చు. అంతేకాదుండోయ్, ఈ వెంచర్ కి అతి చెరువులో 3 పెద్ద హైవేలు రాబోతున్నాయి. అవేంటంటే NH44, అనంతపురం అమరావతి హైవే, జమ్మలమడుగు హైదరాబాద్ హైవే. ఇంకా ఈ వెంచర్ కి దగ్గరలో మన నంద్యాలకు దేశమంతా పేరు తెచ్చిన గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ గ్రూప్స్ వారు ఇంటర్నేషనల్ స్కూల్ ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. మన ప్రకృతి 2లో 100% డెవలప్మెంట్ పూర్తయిన వెంచర్లో కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే లభించును. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే వెంచర్ ని మీ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి వెంటనే కాల్ చేయండి. నంద్యాల స్థానిక శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ రోజు అనగా 15వ తారీఖు 7వ నెల 2025న వరల్డ్ యూత్ స్కిల్స్ డే విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. స్కిల్స్ నేర్చుకుని నాలెడ్జ్ పెంచుకోవచ్చు, అలాగే ఇంట్లో వారికి నేర్పించవచ్చని స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చని చెప్పారు. ఎక్సెల్ లో ఎక్స్పర్ట్స్ అవ్వాలని, స్కిల్స్ కోసం టైంను కేటాయించాలని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి అయిన శ్రీ శ్రీకాంత్ గారిని కళాశాల ఘనంగా శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, విజయకాంత్, హిమబిందు, మురళీధర్, మహేష్ గుప్తా, శేఖర్, కళాశాల విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు. జాతీయ గీతం ఆలాపనతో కార్యక్రమం ముగిసింది. శ్రీకాంత్ రెడ్డి గారు చాలా చక్కగా విషయాలను మీకు చెప్పడం జరిగింది. వారు లైఫ్ లో ఫేస్ చేసినటువంటి వాళ్ళ అనుభవాలను కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో మీరంతా బాగుండాలి అంటే ఏ విధంగా ప్రయత్నం చేయాలి అన్న దాని మీద కూడా చాలా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఆ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన మీలో కల్పించడం కోసం ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. చాలా మందికి నేను ఏదో డిగ్రీలో చేరాను, డిగ్రీలో చేరితే నాకు సర్టిఫికేట్ వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయి, నాకు అంత మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన చాలా మంది పిల్లల్లో ఉంది. కానీ ఈరోజు మనం చదువుకునేటువంటి చదువుకి బయట మనకి ఏ ఇండస్ట్రీ అయితే ఉద్యోగం ఇస్తుందో, ఆ ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నదో ఆ ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటే తప్ప వాడు మిమ్మల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చదువుకునేటువంటి చదువుకు అర్థం, పరమార్థం అనేటువంటిది ఉండాలి. అలా ఉండాలి అంటే బయట ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. దానికి తగ్గట్టుగా మనం డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళవలసినట్టు అవసరం. సో ఈరోజు వీరు చెప్పారు ఇందాక శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ దీని తరపున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇలాంటివన్నీ పెట్టి మీకు గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీకోసం చాలా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా గమనించాలి. She did a very fantastic job. Waste materials, she is selling those, making to very useful products and selling them. అంటే అమ్మాయి దాంతో నేనే కొనుక్కున్నాను. I was the first customer. I took the earrings from her. నేనే పర్చేస్ చేశాను అమ్మాయి దగ్గర నుంచి. సో ఇలాంటివి చాలా స్కిల్ఫుల్ ఉండే పీపుల్ ఉన్నారు, మీలో కూడా చాలా మంది ఉన్నారు. యూ హ్యావ్ డిఫరెంట్ స్కిల్స్. ఇదానే కాదు, ఒక అబ్బాయి కుకింగ్ చేస్తున్నారంటే నవ్వుతారు, ఒక అబ్బాయి వచ్చి ముగ్గేశారంటే నవ్వుతారు. సో దట్ ఈస్ నాట్ ద వే యూ ఎంకరేజ్ దెమ్. చాలా మందికి చాలా వాటిలో టాలెంట్ ఉంది. యూ హ్యావ్ టు కమ్ అప్, యూ హ్యావ్ టు షో యువర్ టాలెంట్. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ షో యువర్ టాలెంట్స్. ఇదే కాలేజ్ లైఫ్ అనేది మీ టాలెంట్స్ చూపించే ప్లేస్. సో మీరందరూ వచ్చి ఇలాంటి టాలెంట్స్, మీ టాలెంట్స్ ఏంటి ఇవన్నీ బయట పెట్టాలి. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ స్కిల్స్. రోజు ఏదో ఒక స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకోవడం అంటే ఓన్లీ కోడింగ్ నేర్చుకున్నామా లేకపోతే చదువు నేర్చుకున్నామా, దిస్ ఆర్ నాట్ స్కిల్స్. ఒక లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, దోస్ ఆర్ ఆల్సో స్కిల్స్. దోస్ ఆల్సో నీడ్స్ టు బి డెవలప్డ్. ఇది ఒకటే కాదు, రోజు ఏదో ఒకటి నేర్చుకోండి, కొత్త స్కిల్ నేర్చుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి మీ ఇంట్రెస్ట్, ఎనీథింగ్, సింగింగ్, డాన్సింగ్, వాట్ ఎవర్, యూ హ్యావ్ టు కమ్ అప్. ఏదో ఒక దాంతో ఉండాలి. ఇక్కడ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ చదువుతున్నావు అంటే అట్లీస్ట్ నాట్ ఓన్లీ స్టడీస్, యూ హ్యావ్ ది స్కిల్ అని చెప్పాలి. అది ఎనీథింగ్, యూ హ్యావ్ ది స్కిల్. నాకు ఈ స్కిల్ ఉంది, నేను చాలా బాగా మాట్లాడగలను, నేను ఇది చేయగలను, అది చేయగలను అని చెప్పాలి.
సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ఆల్ యూర్ స్టూడెంట్స్. ఇది అదైతే మీరు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఇప్పుడు రితేష్ అగర్వాల్ అనుకుంటా, ఓయో రూమ్స్ తెలుసు కదా మీకు. ఆయన కాలేజ్ డ్రాప్ అవుట్, స్కూల్ డ్రాప్ అవుట్ ఆయన. బట్ ఆయన ఎంటర్ప్రినర్ స్కిల్స్ ఉన్నాయి. ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ఉండడం వల్ల యూ నో ఓయో రూమ్స్ అనేది మీకు అందరికీ తెలుసు కదా. సో ఎంత హ్యూజ్ ఎంటర్ప్రైజ్. ఆయన కాలేజ్ డ్రాప్ అవుట్, ఆయన స్కిల్స్ ఎంటర్ప్రినర్ స్కిల్స్ ఉన్నాయి. సో ఆయన ఎంత డెవలప్ అయ్యారు మీకు తెలుసు. సో స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో. ఇప్పుడు సార్ చెప్పారు టెక్నాలజీ మారిపోయింది, ఏఐ వచ్చేసింది. సో మీరు అనుకోవచ్చు కొన్ని జాబ్స్ ఎలా ఉన్నాయంటే ఫారిన్ కంట్రీస్ లో ఎలా ఉన్నాయంటే ప్లంబింగ్ కంట్రీస్ లో ఎలా ఉన్నాయంటే స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ థింగ్స్, లేకపోతే బ్యూటీషియన్ స్కిల్స్, వీటికని ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే లైక్ మామూలు సాఫ్ట్వేర్ కన్నా వీటి స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి స్కిల్స్ ఎక్కువ ఉండడం వల్ల మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, ఇందాక మీకు చెప్పినట్టు యాప్స్ ఎట్లా మీరు అప్డేట్ చేస్తున్నారో ఫోన్ లో, ఇలానే అప్డేట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 persons ఉంటారు, వాళ్ళు ఒక చెట్టు కట్ చేయడానికి వెళ్తారు. సో ఫస్ట్ పర్సన్, నాకు ఈ క్వశ్చన్, నేను ఎగ్జాంపుల్ కాదు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఒక 2 persons ఉంటారు. ఫస్ట్ పర్సన్ చెట్టు కట్ చేయడానికి యాక్స్ తీసుకొని వెళ్తారు, ఇమీడియట్ గా కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సెకండ్ పర్సన్ ఉంటాడు, సెకండ్ పర్సన్ యాక్స్ ని షార్ప్ చేసుకొని వెళ్తారు, షార్పన్ చేసుకొని తర్వాత వెళ్తారు లేట్ గా. సో ఈవినింగ్ కల్లా ఎవరు ఎక్కువ ట్రీస్ కట్ చేస్తారు? సెకండ్ పర్సన్ అనా? సో సెకండ్ పర్సన్ ఎందుకు కట్ చేస్తారంటే ఆయన షార్ప్ చేసుకునడం వల్ల తొందరగా ట్రీస్ కట్ అయ్యాయి. ఫస్ట్ పర్సన్ ఇమీడియట్ గా వెళ్ళి కట్ చేసినా షార్ప్ లేకపోతే కట్ చేయలేం కదా. సో అలానే మీ స్కిల్స్ కూడా షార్పన్ చేసుకోవాలి మీరు. వేస్ట్ మెటీరియల్స్ షీఈస్ సెల్లింగ్ దోస్, మేకింగ్ టు వెరీ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండ్ సెల్లింగ్ దెమ్. అంటే ఆ అమ్మాయి దాంతో నేనే కొనుక్కున్నాను. ఐ వాస్ ద ఫస్ట్ కస్టమర్, ఐ టుక్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ హర్. నేనే పర్చేస్ చేశాను అమ్మాయి దగ్గర నుంచి. సో ఇలాంటివి చాలా స్కిల్ఫుల్ ఉండే పీపుల్ ఉన్నారు, మీలో కూడా చాలా మంది ఉన్నారు. యూ హ్యావ్ డిఫరెంట్ స్కిల్స్. ఇదానే కాదు, ఒక అబ్బాయి కుకింగ్ చేస్తున్నారంటే నవ్వుతారు, ఒక అబ్బాయి వచ్చి ముగ్గేశారంటే నవ్వుతారు. సో దట్ ఈస్ నాట్ ద వే యూ ఎంకరేజ్ దెమ్. చాలా మందికి చాలా వాటిలో టాలెంట్ ఉంది. యూ హ్యావ్ టు కమ్ అప్, యూ హ్యావ్ టు షో యువర్ టాలెంట్. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ షో యువర్ టాలెంట్స్. ఇదే కాలేజ్ లైఫ్ అనేది మీ టాలెంట్స్ చూపించే ప్లేస్. సో మీరందరూ వచ్చి ఇలాంటి టాలెంట్స్, మీ టాలెంట్స్ ఏంటి ఇవన్నీ బయట పెట్టాలి. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ స్కిల్స్. రోజు ఏదో ఒక స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకోవడం అంటే ఓన్లీ కోడింగ్ నేర్చుకున్నామా లేకపోతే చదువు నేర్చుకున్నామా, దిస్ ఆర్ నాట్ స్కిల్స్. ఒక లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, దోస్ ఆర్ ఆల్సో స్కిల్స్. దోస్ ఆల్సో నీడ్స్ టు బి డెవలప్. ఇది ఒకటే కాదు, రోజు ఏదో ఒకటి నేర్చుకోండి, కొత్త స్కిల్ నేర్చుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి మీ ఇంట్రెస్ట్, ఎనీథింగ్, సింగింగ్, డాన్సింగ్, వాట్ ఎవర్, యూ హ్యావ్ టు కమ్ అప్. ఏదో ఒక దాంతో ఉండాలి. ఇక్కడ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ చదువుతున్నావు అంటే అట్లీస్ట్ నాట్ ఓన్లీ స్టడీస్, యూ హ్యావ్ ది స్కిల్ అని చెప్పాలి. అది ఎనీథింగ్, యూ హ్యావ్ ది స్కిల్. నాకు ఈ స్కిల్ ఉంది, నేను చాలా బాగా మాట్లాడగలను, నేను ఇది చేయగలను, అది చేయగలను అని చెప్పాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ఆల్ యూర్ స్టూడెంట్స్. ఇది అదైతే మీరు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఇప్పుడు రితేష్ అగర్వాల్ అనుకుంటా, ఓయో రూమ్స్ తెలుసు కదా మీకు. ఆయన కాలేజ్ డ్రాప్ అవుట్, స్కూల్ డ్రాప్ అవుట్ ఆయన. బట్ ఆయన ఎంటర్ప్రినర్ స్కిల్స్ ఉన్నాయి. ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ఉండడం వల్ల యూ నో ఓయో రూమ్స్ అనేది మీకు అందరికీ తెలుసు కదా. సో ఎంత హ్యూజ్ ఎంటర్ప్రైజ్. ఆయన కాలేజ్ డ్రాప్ అవుట్, ఆయన స్కిల్స్ ఎంటర్ప్రినర్ స్కిల్స్ ఉన్నాయి. సో ఆయన ఎంత డెవలప్ అయ్యారు మీకు తెలుసు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే అని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డేని జూలై 15, 2014లో యుఎన్ఓలోని జనరల్ అసెంబ్లీ యొక్క ఆమోదంతో దీన్ని అమల్లోకి తీసుకురావటం అనేటువంటిది జరిగింది. దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి యుఎన్ఓ ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క ఆవశ్యకత ఏమిటి, స్కిల్స్ యొక్క ఆవశ్యకత ఏమిటి అన్నటువంటి విషయాన్ని యువతకు తెలియజేసి యువతలో నైపుణ్యాలను పెంపొందింప చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ దేని నిర్వహించుకోవాలి అని ఐక్యరాజ్య సమితి నిర్ణయించటము అనేటువంటిది జరిగింది. మరి నైపుణ్యము అంటే మనం ఏదైనా ఒక పని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆ పనిని సమర్థవంతంగా ఎంతో నిపుణతతో మనం రూపొందించే అవకాశం ఉంటుంది. నైపుణ్యము అనేటువంటిది ఉండటం వల్ల మనం ఆ ఉత్పాదకత అనేటువంటిది కూడా ఎంతో పెరిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా ప్రతి యువత రాబోయే కాలంలో భవిష్యత్తులో ఇలాంటి స్కిల్స్ అనేటువంటివి తప్పకుండా ఉండాలి. అందరం కూడా మనం ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వరల్డ్ యూత్ స్కిల్ డే మనకి. సో ఈ వరల్డ్ యూత్ స్కిల్ డే అనే ప్రోగ్రామ్ కి సంబంధించి ఇందాక మన సార్ వాళ్ళు తర్వాత మేడం వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు.
సో విజయకాంత్ సార్ ఏం చెప్పారు, మనకి ఏఐ టూల్స్ అనేవి బాగా డెవలప్ అవుతున్నాయి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు మనకి. సో మనకు ప్రిన్సిపల్ సార్ వచ్చేసి గవర్నమెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్ కి సంబంధించిన స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పారు. సో ఇందాక మనం మేడం కూడా చెప్పారు మనకి. సో మనకి అమ్మాయిలు వచ్చేసి ఒక ఇయర్ రింగ్స్ చేశారు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ గా మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కూడా మేడం మనకు క్లియర్ గా అందరికీ కూడా గైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మేజర్ గా ఏంటి అంటే వరల్డ్ యూత్ స్కిల్ డే అని చెప్పేసి మనము ఒక స్పెషల్ గా ఒక డేని క్రియేట్ చేసుకోవడం జరిగిందండి మనం. సో ఈ స్పెషల్ గా ఈ డే ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అని అంటే మనకు ఈ వరల్డ్ యూత్ స్కిల్ డే లాగానే మనకి ఇంకా కొన్ని డేస్ కూడా మనకి చాలా ఉన్నాయి. సో మదర్స్ డే కానీ, ఫాదర్స్ డే కానీ, తర్వాత ఫార్మర్స్ డే కానీ, ఇట్లా రకరకాల డేస్ ఉన్నాయి. సో దాంట్లో ఒకటి స్కిల్స్ కంటూ ఒకటి ఉండాలి అని చెప్పేసి ఏంటిది మనకు ఒక వరల్డ్ యూత్ స్కిల్ డే గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు మేజర్ గా ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క స్కిల్డ్ పర్సన్ కానీ, అన్స్కిల్డ్ పర్సన్ కానీ, డైలీ వేట్ చేస్తున్నటువంటి పర్సన్స్ కానీ ఎవరికైనా సరే ఖచ్చితంగా స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.